హలో నిహారిక గారు. హలో. నిహారిక గారు, ఏదైనా కానీ ఒక ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళడం అనేది కొంచెం డేంజరే. అవును. సో, అతి అనేది అనేక వినాశనాలకు దారితీస్తుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఏంటంటే మీరు యాస్ ఎ సెల్ఫ్ లవ్ కోచ్‌గా మీరు ఎంతోమంది సెల్ఫ్ లవ్ పీపుల్‌ని చూసుంటారు. యాహ్! ఆ సెల్ఫ్ లవ్ కూడా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిందనుకో ఎదుటి మనిషికి ఇరిటేషన్ కలగడానికి చాలా ఉంటుందేమో అని చెప్పేసి నా ఫీలింగ్. కొంతమందిని చూస్తూ ఉంటాను. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉండేసేసి పక్కన ఉన్న వాళ్ళందరిని పిచ్చోళ్ళని చేస్తా ఉంటారు. ఓకే. ఫస్ట్ మనం సెల్ఫ్ లవ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హ్మ్. సెల్ఫ్ లవ్ అంటే మీతో పాటు నేను కూడా ఈక్వలే అని చెప్పడం. ఇప్పుడు చూడండి మనకి లాంగ్ బ్యాక్ విమెన్‌కి చాలా వాల్యూ ఇచ్చేవారు. రాను ఏమైపోయిందంటే మీరు ఇంటికి మాత్రమే పరిమితమనో అలాగా తక్కువ చేయడం, వాళ్ళకి వాల్యూ తగ్గించడం అనేది స్టార్ట్ చేశారు. హ్మ్. అండ్ విమెన్‌కి ఎక్కువ ఏం చెప్పారు? మీరు ఓన్లీ ఫ్యామిలీ కోసమే బతకాలి అన్నట్టుగా ట్రీట్ చేశారు. హ్మ్. ఇంటి కోసమే, ఫ్యామిలీ కోసమే ఒక విమెన్ లైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏం చెప్పారు? నీ వర్త్ అంతా ఓన్లీ నువ్వు సంపాదించడంలోనే అని అలా చేసేసరికి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి రెస్పాన్సిబిలిటీస్‌లో పడిపోయి, వాళ్ళకంటూ లైఫ్ అంతా లేకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడిపోయి సో, ఇది కంప్లీట్ డిఫరెంట్ జోన్‌లోకెళ్ళిపోయింది కాబట్టి అసలు సెల్ఫ్ లవ్ అనేది మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవడము, హ్మ్. మన లైఫ్‌ని మనమే చూసుకోవడము, 100% మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకొని ఎదుటి వాళ్ళ మీద కావాలి అని ఆధారపడకుండా, లాక్కోకుండా, హ్మ్. ప్రేమగా ఉండడము, బ్యాలెన్స్డ్‌గా ఉండడం అనేది సెల్ఫ్ లవ్. అది ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతే సెల్ఫిష్‌నెస్ అయిపోతుందనమాట. సో, సెల్ఫ్ లవ్ అవ్వదు. యెస్. సో, ఎప్పుడైతే మనం ఆపోజిట్ పర్సన్ కూడా మనల్ని ఇలాగే ట్రీట్ చేయాలి, ఆపోజిట్ పర్సన్ మనల్ని గొప్పగా అనుకోవాలి, లేదంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా నేనది అని చెప్పుకుంటూ ఉంటే అది ఈగో బిల్డప్ అవుతుంది కానీ సెల్ఫ్ లవ్ అవ్వదు. హ్మ్. సో, ఎప్పుడైతే ఈగో బాగా బిల్డప్ చేసుకుంటామో అప్పుడు మనకి మళ్ళీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ జోన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటామనమాట. ఇంక నేను మాత్రమే గొప్ప వేరే వాళ్ళు కాదు. సో, అపోజిట్ పర్సన్‌కి కూడా ఏమనిపిస్తుందంటే అబ్బా! ఎందుకు కూర్చున్నాము వీళ్ళతోటి. ఎంతసేపటికి వీళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు హ్మ్. అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. కాబట్టి వాళ్ళు కొంచెం నేనెంత ఇంపార్టెంటో ఆపోజిట్ పర్సన్ కూడా అంతే ఇంపార్టెంట్. నాకెంత స్పేస్ కావాలో ఆపోజిట్ పర్సన్‌కి కూడా స్పేస్ అవసరం అవుతది. హ్మ్. అనేవి కొంచెం ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు ఆ ఫ్రెండ్లీనెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అన్నెసెసరీ ఈగో బిల్డప్స్ అనేవి ఉండవనమాట. హ్మ్. అంటే చాలా మందికేంటంటే వాళ్ళకి మీరన్నట్లుగా వాళ్ళకి సెల్ఫ్ లవ్ చాలా ఎక్కువ ఉండేసేసి ఎదుటి మనిషి చాలా తక్కువగా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నాకంటే నువ్వు ఎందులో ఎక్కువ కాదు అని చెప్పేసేసి వాళ్ళకొక ఫీలింగ్ ఉంటుందనమాట. మీరిందాక అన్నారు కదా! నీకంటే నేను ఎక్కువ కాదు అని చెప్పేసి అనుకోవడమే సెల్ఫ్ లవ్ అని చెప్పేసి. నో. అయితే నీకంటే నేను ఎక్కువ ఐ ఆ మీన్ జోన్‌లో కాదు. సో, ఇదేంటంటే ఇప్పుడు నేనున్నానండి. నాకు బేబీ పుట్టాక మార్నింగ్ టు ఈవినింగ్ ఇంక నాకు బేబీ అండ్ హౌస్ తప్ప నాకంటూ స్పేస్ దొరకలేదు. హ్మ్. ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే మా హస్బెండ్ దగ్గరికెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను. చూడండి నాకంటూ కొంచెం స్పేస్ కావాలి. సో దట్ నేను నా ఎనర్జీ అనేది రీఫిల్ చేసుకుంటాను. హ్మ్. కంటిన్యూయస్‌గా 24/7 నేను ఒక్కదాన్నే బేబీని చూసుకుంటూ, వంట చేసుకుంటూ, ఇంటి పనులు చేయాలంటే నాకు ఎనర్జీ కంప్లీట్‌గా డ్రైన్ అయిపోతుంది. కాబట్టి మీరెలా అయితే కొంచెం స్పేస్ తీసుకొని డైలీ మీ ఎనర్జీని రీఫిల్ చేసుకుంటున్నారో నాకు కూడా కొంచెం అది ఇంపార్టెంట్. హ్మ్. సో, జస్ట్ బికాజ్ నేను మదర్ అయినంత మాత్రాన ఇంక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాకిచ్చేసి, మీకే సంబంధం లేనట్టు కూర్చుంటే అవ్వదు. హ్మ్. నాకు కూడా ఆ స్పేస్ అండ్ ఆ ఎనర్జీ రీఫిల్‌మెంట్ అండ్ నేను కూడా నాకంటూ ఒక లైఫ్ ఉంది అనే ఆ హెల్తీ నేచర్ అనేది నాకు కావాలి అనేది ఇది పాజిటివ్ నేచర్‌లో చూడాలి మనం. హ్మ్. అంటే నీకంటే నేనేం తక్కువ కాదు అని అట్లా నెగెటివ్‌గా చూడొద్దనమాట. ఓకే. యాహ్! బట్ రియల్లీ మీన్ యెస్, మనకంటూ మనకి స్పేస్ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనిక్కడ ఏం అడుగుతున్నానంటే మిమ్మల్ని, స్పేస్ తీసుకోవడం వరకు బానే ఉంది. మనల్ని మనం ఎనర్జీ అనేది రీఫిల్ చేసుకోవడం వరకు బానే ఉంది. కాకపోతే ఏంటంటే, అక్కడ మీ హస్బెండ్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు కావాల్సింది మీకిచ్చారు. కానీ అలా కాకుండా నువ్వు యాస్ ఎ మదర్ రోల్ ప్లే చేసినప్పుడు ఇంక నువ్వంతే ఇవన్నీ బేర్ చేయాలి. మా మదర్ కూడా ఇవన్నీ చేసున్నారు. సో, యూ హావ్ టు అని చెప్పేసేసి అలానే కొంచెం ఆర్గ్యూ చేశారనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా అక్కడ మీకొక విరక్తి అనేది స్టార్ట్ అవుతుందా లేదా? వస్తుంది. నాకు జరిగాయి ఇలాంటివి. ఓకే. అంటే మా హస్బెండ్ కూడా ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇలా అన్నారనమాట. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి వాల్యూ నేర్పించలేదు చిన్నప్పటి నుంచి మనం. హ్మ్. ఇప్పుడు కొంతమందికి వాల్యూ తెలిసి, కొంతమందికి వాల్యూ తెలియట్లేదంటే చిన్నప్పటి నుంచి పెంచిన విధానంలో వాళ్ళని మనం పెంచిన విధానం ఏంటో చూడాలి. హ్మ్. వాళ్ళు అలా అనడం నిజంగా చాలా హార్ట్ బ్రేక్ అవుతది. నాకు ఒకసారి ఏమన్నారంటే మా హస్బెండ్
ఆయనకు తెలిసిన ఆవిడ ఒక ట్రిప్లెట్స్ అనమాట, ముగ్గురిని కన్నారు ఒకేసారి. సో ఆవిడ ముగ్గురు చూసుకుంటున్నారు, నువ్వు ఒక్కదాని ఒక బేబీని చూసుకోలేవు అన్నట్టుగా ఏదో అంటే ఇంకా నాకు బాగా నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట. సో నేను కొన్ని రోజుల వరకు నిజంగా నాకు నచ్చలేదు మా హస్బెండ్ అలా అనడం. తర్వాత నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి అలా కాదు, ఒక మదర్ అన్న తర్వాత ఇన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఇంత పెయిన్ వస్తుంది, కన్న తర్వాత మాకు కూడా కొంచెం స్పేస్ కావాల్సి వస్తుంది. మేమంటూ హ్యాపీగా లేకపోతే మీకంటూ ఎలా హ్యాపీనెస్ని ఇవ్వగలం? మీకు చూడండి, మీకు నచ్చిన టైంలో మీరు పడుకుంటున్నారు, నచ్చినప్పుడు లేస్తున్నారు, నచ్చినప్పుడు మీ యోగా క్లాసెస్కి వెళ్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, మీకంటూ ఆ షెడ్యూల్ ఏది చేంజ్ అవ్వలేదు. బట్ యాజ్ ఎ మదర్ నాకు స్మాల్ స్లీప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్మాల్ థింగ్ చేంజ్ అయింది. సో యాజ్ ఎ పార్ట్నర్ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని నాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, నా మదర్ అనే రోల్కి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, కొంచెం మీరు బేబీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఐ విల్ రియలీ ఫీల్ హ్యాపీ. నేను బాగుంటేనే కదా మీరైనా బాగుంటారు, నేనైనా లైఫ్లో హ్యాపీగా ఉంటాను, మన ఇద్దరికైనా కూడా ఈ రిలేషన్షిప్ మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది అని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే హీ అండర్స్టూడ్. ఒకటే సారీ తనకు అర్థం అవ్వలేదు, బట్ తను నన్ను కూడా చూశారు, నేను ఎంత గోత్రి అవుతున్నాను అవన్నీ చూసి మెల్లిగా చేంజ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. వాళ్ళకి వాల్యూ అంటే ఏంటి అనేది మనం నేర్పించాలి, అర్థం చేయించాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పెరిగిన విధానంలో వాళ్ళకి అది నేర్పించి ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ రీజన్స్. సొసైటీలో నువ్వు మ్యాన్ అంటే ఓన్లీ సంపాదించాలి, ఇంతవరకే నీ రోల్ అని చెప్పి ఉండొచ్చు. సో మనం యాజ్ ఎ వైఫ్ కొంచెం అది బాగా డీప్గా తీసుకోకుండా కొంచెం మనల్ని మనం బ్యాలెన్స్డ్గా పెట్టుకొని, ఓకే తను కావాలని చేయట్లేదు, తనకు అర్థం అవ్వకలా చేస్తున్నాడు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే థింగ్స్ విల్ సార్ట్ అవుట్. సూపర్ నిహారిక గారు. ఏదైనా కానీ కూర్చోబెట్టి ఏదైనా చెప్పడంలో డెఫినెట్గా ఆ మనిషికి అవతల మనిషికి అర్థం అవుతుంది. సో ఈవెన్ వాల్యూస్ కూడా అంతే. ఈ సెల్ఫ్ లవ్లో సెల్ఫిష్ లవ్లో కూడా ఏదైనా కూర్చోబెట్టి మన పెయిన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే డెఫినెట్గా అవతల వాళ్ళ వర్షన్ మాత్రం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నిహారిక. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.